ఈ వీడియోలో మనం పైథాన్లో కీవర్డ్స్ నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ ఎలా ఉండాలి ఎలా ఉంటాయి అనేది చూస్తాం. సో ఫస్ట్ కీవర్డ్స్ చూసినట్లయితే ఇవ్వండి లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ లేదంటే రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. వీటిల్ని ఇక్కడ లిస్ట్లో ఇచ్చిన వేటిల్ని కూడా మనం వేరియబుల్స్ లాగా కానీ లేదంటే మిగతా ఐడెంటిఫైయర్స్ లాగా కానీ డిక్లేర్ చేయకూడదు. అంటే వీటిల్ని ఆ యొక్క ఐడెంటిఫైయర్ నేమ్స్ లాగా వాడకూడదు. అంటే వేరియబుల్ నేమ్ లాగా కానీ క్లాస్ నేమ్ లాగా కానీ ఆబ్జెక్ట్ నేమ్ లాగా కానీ ఇట్లా ఏ నేమ్కైనా సరే వీటిల్ని ఇక్కడ ఇచ్చిన వాటిని అంటే ట్రూ, ఫాల్స్, నన్ అండ్ ఇవి రిజర్వ్డ్ వర్డ్స్ అన్నమాట. ఇవి కాకుండా మీరు ఒక ఐడెంటిఫైయర్కి పేరు పెట్టేటప్పుడు ఇవి కాకుండా వేరే వాటిని వాడుకోవచ్చు అని అర్థం అనమాట. సో దీస్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ లేదంటే కీవర్డ్స్ అని చెప్పేసి అంటాం. సో అదే మనం ఈ కీవర్డ్స్ని కాకుండా వేరే నేమ్ మనం పెట్టేటప్పుడు దాన్నే ఐడెంటిఫైయర్ అని చెప్పేసి అంటాం. అంటే మనం ఐడెంటిఫైయర్ లేదంటే నేమ్ అనేది దేనికి ఇస్తాం? వేరియబుల్కి కానీ క్లాస్కి కానీ ఆబ్జెక్ట్కి కానీ ఫంక్షన్కి కానీ లిస్ట్కి కానీ డిక్షనరీస్ ఇట్లాంటి వాటికి మనం వాటిని డిక్లేర్ చేసేటప్పుడు మనం వాటికి నేమ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. వాటిల్నే ఐడెంటిఫైయర్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ ఐడెంటిఫైయర్స్ ఎలా ఇవ్వాలి అనేది చూసినట్లయితే ఇవి రూల్స్ అన్నమాట. ఐడెంటిఫైయర్స్కి రూల్స్ పైథాన్లో ఎలా ఉండాలి అని చెప్పేసి రూల్స్ ఇట్లా 5 రూల్స్ మనం కంపల్సరీగా పాటించాలి. ఐడెంటిఫైయర్ అనేది క్యారెక్టర్స్తో కానీ నెంబర్స్తో కానీ కలిపి ఉంటుంది. ఓకే, మరి నో స్పెషల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ అండర్స్కోర్ అంటే మనం ఒక ఐడెంటిఫైయరు లేదంటే ఒక వేరియబుల్ లేదంటే ఇట్లాంటివి తీసుకునేటప్పుడు డిక్లేర్ చేసేటప్పుడు మనం ఏబిసిడీలు ఇవన్నీ ఇవ్వచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ మనం కీబోర్డ్లో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వకూడదు. ఎక్సెప్ట్ అండర్స్కోర్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్కి XY_Z అని ఇవ్వచ్చు. అంతేగాని XY_Z అని ఇవ్వకూడదు అనమాట. అట్లనే కీవర్డ్ షుడ్ నాట్ బి అన్ ఐడెంటిఫైయర్ నేమ్. కీవర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అన్ ఐడెంటిఫైయర్ నేమ్. ఇంత ముందర చెప్పాను కీవర్డ్స్ని, ఇంతకు ముందర ప్రీవియస్గా చెప్పుకున్న కీవర్డ్స్ని ఆ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ని ఐడెంటిఫైయర్గా అంటే వీటిని డిక్లేర్ చేసేటప్పుడు ఎక్కడా కూడా వాటి నేమ్ని తీసుకోకూడదు కీవర్డ్గా. నెక్స్ట్ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. మన C++, జావాలో లాగానే ఇక్కడ కూడా కేస్ సెన్సిటివ్నెస్ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ తీసుకుంటే అదొక వేరియబుల్ లాగా, క్యాపిటల్ ఏ తీసుకుంటే అదొక వేరియబుల్ లాగా అనుకుంటుంది. రెండు ఒకటి కాదనమాట. సో ఇక్కడ కేస్ సెన్సిటివ్నెస్ అనేది ఉంది. నెక్స్ట్ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అన్ ఐడెంటిఫైయర్ కెన్ బి క్యారెక్టర్ ఆర్ అండర్స్కోర్, నాట్ డిజిట్. అంటే నంబర్లు ఉండొచ్చు ఐడెంటిఫైయర్లో, కానీ అవి ఫస్ట్లో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 9A అనేది ఒక వేరియబుల్ తీసుకోకూడదు. అదే A9 అని తీసుకోవచ్చు, లేదంటే _9A అని తీసుకోవచ్చు. అంటే అండర్స్కోర్ అనేది ఫస్ట్ క్యారెక్టర్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇట్లాంటివి ఐడెంటిఫైయర్స్కి మనం డిక్లేర్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ పైథాన్లో.